నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవ ఎన్నిక ఆయన స్పీకర్ సీట్ లో కూర్చోబెట్టిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు గాజువాక్ లో ప్రేమన్మాది ఘాతుకం ప్రేమించలేదని అక్కసుతో యువతిపై దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స విశాఖలో మెట్రో పర్యాటక అభివృద్ధిపై జిల్లా యంత్రాంగం దృష్టి 11,000 కోట్లతో 2 కారిడార్ల మెట్రో డిపిఆర్ కేంద్రానికి వెళ్లిందన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గురుద్వారా వసంతబాల విద్యోదయ స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టిన సైన్స్ ఎగ్జిబిషన్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటన చేయగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రఘురామకృష్ణంరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు ఉపసభాపతిగా బాధ్యతలు చేపట్టిన రాజును స్పీకర్ అయ్యన్న అభినందించారు అనంతరం మంత్రులతో పాటు సభ్యులు ఒక్కొక్కరిగా వెళ్లి అభినందించారు RRR సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో రఘురామకృష్ణంరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు తెలుగు బిడ్డగా పంచకట్టులో వచ్చిన రఘురామకృష్ణంరాజు స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకువచ్చారన్నారు కొత్త బాధ్యతలో ఆయన్ను చూస్తుంటే సంతోషం కలుగుతుందని చెప్పారు ఒకే రోజులో ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అరెస్టు 3 రఘురామకృష్ణంరాజుపై జరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు ఆ రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో గాని ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి 5గురు ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు కాళ్లు కట్టేసి టిపికల్ గా లాఠీలు రబ్బర్ బెల్ట్ తో 5 దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినట్టు ఆ రోజు నేను విన్నాను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరికాళ్ల పైన ఆ కాళ్ల పైన కొడితే అది ఈవెన్ డాక్టర్స్ చేసినా కూడా ఐడెంటిఫై చేయలేని ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్లు కూడా కింద నుండే కాళ్లు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు తిట్టారు రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులు వేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగాను వారిని గుర్తు పెట్టగలుగుతారా అంటే గుర్తుపట్టడానికి వాయిస్ చూస్తే ఏమైనా చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు ముసుగు వేసుకొని వచ్చేసి ఇవన్నీ వెళ్ళిపోయారని చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తామంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అని చెప్పి కాలయాపన చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంత నొప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవను కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు 5 గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీలో వస్తా ఉంటే అవి కూడా వాచ్ చేస్తాం మనిషి కుంటుకుంటూ నడుస్తాం అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్ తో మాట్లాడుకుంటూ వచ్చాం మళ్ళీ వాళ్ళు చెప్పింది వారే వచ్చి చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్ళీ మా కస్టడీకి వస్తావు అక్కడ చంపేస్తామని బెదిరించారు ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను కొంతమంది నేరస్తులు నాకు ఇది చూసినప్పుడు గుర్తొస్తుంది ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా నేను అధ్యయనం చేశాను ఈ
ఇక్కడుండే శాసనసభ్యులు 5 కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఆయన విషయంలోనే కాదు, నా విషయంలో కూడా జరిగిన తర్వాత ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నా, నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి, రిమోట్ నుంచి. అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినా. అది అయిన తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు, 1980-85 ఆ ప్రాంతంలో ఏదైతే పాబ్లో ఎస్కోబార్, అతనికి ఇతనికి కరెక్ట్ గా సరిపోతున్నాయి పోలికలు, దాంట్లో ఏం అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయ్ అత్యంత ధనికుడుగా, నేరస్తుడుగా, దుర్మార్గుడిగా ఎమర్జయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను. ప్రపంచ మార్కెట్ లో 80% కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని స్మగ్లర్ గా తయారయ్యాడు. మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మినా, గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణిచివేస్తుంది. ఒక్క రోజు కనీసం ఆలోచించాడా? ఎంత మంది పిల్లలు, ఎంత మంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని, ఎంతమంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది. ఆ పాబ్లో ఎస్కోబార్ అయితే 1985లో సుప్రీం కోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు. 11 మంది న్యాయమూర్తిని చంపేశారు. ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపారు. కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్తో కోస్తో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం గానీ, లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. మరోవైపు శాసనమండలిలో కూడా మంత్రి లోకేష్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్సల మధ్య రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అంశంపై వాగ్వివాదం జరిగింది. ఈ సభలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, రవికుమార్ తదితరులు మాట్లాడారు. గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న అక్కసుతో యువతపై దాడి చేశాడు. పెదగంటాడ బాలచెరువు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్కి చెందిన నీరజ్ శర్మ గత కొంతకాలంగా మేఘనా అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అశ్లీల చిత్రాలు యువతకి పంపుతూ మార్ఫింగ్లు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. కొన్ని నెలలుగా ఆమె అతన్ని పట్టించుకోకపోవడంతో అతను చూసిన నీరజ్ శర్మ ఇనుప రాడ్డుతో యువతి తలపై దాడి చేశాడు. మేఘన కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. అడ్డొచ్చిన బంధువుపై సైతం దాడికి పాల్పడ్డాడు. బాధితురాలని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తలపై బలమైన గాయం కావడంతో వైద్యులు కుట్లు వేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో ఉంటే సౌండ్స్ వస్తున్నాయనేసి అరుస్తున్నారని చెప్పి మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళేసరికి ఎక్కువగా ఆ అమ్మాయిని కొడుతున్నట్టు ఏదో డౌట్ వచ్చి తలుపు కొడుతున్నాము. అప్పటికే ఆ అమ్మాయి అరుస్తుంది గట్టిగా. అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తారని తలుపు కొడుతుంటే లోన్ గడి పెట్టుకున్నారు తలుపు. ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి ఎమ్మటే మమ్మల్ని రాడ్తోటి మా మీద దాడి చేశాడు. అటాక్ చేసేసరికి నాకు తగిలింది. ఎమ్మటే మేము పట్టుకునేసరికి వాడు పారిపోయాడు. తెలీదండి మాకు, నాకైతే తెలీదు. నేను ఇంటి పక్కనే ఉంటాను అంతే. లవ్ చేయలేదని సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు, ఫారెన్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి, లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి.
ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు. మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. అది తను BA సైకాలజీలో చేసింది. ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా. ఇప్పటికే నీరజ్ శర్మపై యువతి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా దాడి చేసిన ఘటనపై న్యూపోర్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. సుమారు 11,000 కోట్లతో 46 కిలోమీటర్ల పొడవున మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. 2వ కారిడార్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. విశాఖ నగరాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను అసెంబ్లీలో చర్చించారు. ఇందులో మొదటిది విశాఖ మెట్రో, రెండోది పర్యాటకం. ఈ అంశాలపై ప్రభుత్వంతో పాటు అధికారులు దృష్టి సారించారు. 2 దశల్లో 4 మెట్రో కారిడార్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా వేగవంతం కానున్నాయి. విశాఖకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టూరిజంతో పాటు పరిశుభ్రతపై కూడా దృష్టి సారించారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. 45 రోజుల పాటు అవగాహన కల్పించి జనవరి 1వ తేదీ నుంచి నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా నిర్ణయించారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ 11,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల మేర ప్రతిపాదించినట్టు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 2 కారిడార్లలో మెట్రో ప్రాజెక్ట్ రూపొందనుంది. భోగాపురం వరకు దీన్ని పొడిగించే ఆలోచన చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పబ్లిక్ లైబ్రరీ మీద కూడా దృష్టి సాధించడం జరిగింది. త్వరలో దానికి సంబంధించిన అనుమతులు కూడా రాగానే మనం ప్రారంభించడం జరుగుతుంది. రైల్వేస్ అది ప్రతిపాదనలు మంత్రివర్యులు MIUD మినిస్టర్ గారు సభలో చెప్పడం జరిగింది. ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆమోదం రాగానే ఆ పనులు ప్రారంభమవుతాయి. ఇనిషియల్గా మనం 2 ఫేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాదాపు 11,000 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు అవి. దాంట్లో మనకు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, అంతేకాకుండా ఇంకా 2 స్ట్రెచెస్ ఉన్నాయి. మొత్తం 3 స్ట్రెచెస్ ఉన్నాయి. దాదాపు 46 కిలోమీటర్ సంబంధించినది. అవన్నీ కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అంటే టూరిజం ఈ మధ్యలో టూరిజంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. బట్ ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు RD కానీ, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కానీ, వివిధ సిబ్బంది కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ అందరూ కూడా ప్లేస్లో ఉన్నారు. సో ప్రెసెంట్ ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేదు. మనం ఎప్పటికెప్పుడు మాట్లాడుతున్నాము. ఈ మధ్యలో కూడా మీరు పేపర్లో చదివి ఉంటారు. కొన్ని పెద్ద సమస్యలు కూడా విశాఖపట్నంలో వాళ్ళు ఒక హోటల్స్ని స్థాపించడానికి చూస్తున్నారు. ఇంకా ఆల్రెడీ ల్యాండ్ కేటాయించిన వారు కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. విద్యార్థుల్లో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికి తీసేందుకు గురుద్వారా సమీపంలోని వసంతబాల విద్యోదయ హైస్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆలోచింపచేసింది. విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థి దశలోనే వారిలో ఆలోచన శక్తిని పెంపొందింపజేస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తారు. గురుద్వారాలోని వసంతబాల విద్యోదయ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటపెట్టింది. ఈ ఎగ్జిబిషన్ను ఉత్తర ఎమ్మెల్యే పెనువత్స విష్ణుకుమార్ రాజు కుమార్తె దీప్తి ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్, వివిధ దేవాలయాలు, తెలుగు అక్షరమాల, మానవ శరీర నిర్మాణం, సోలార్ ఎక్లిప్స్, సోలార్ సిస్టమ్ ఇలా పలు ప్రాజెక్టులు విద్యార్థుల ఆలోచన శక్తికి అద్దం పట్టాయి. వారు వివరించిన తీరు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది.
బాల్యం ఓ మధురానుభూతి అని బీజేపీ నాయకురాలు దీప్తి అన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు వారిలోని ప్రాక్టికల్ నాలెడ్జ్ను బయట పెట్టాయని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. తమ పాఠశాలలో చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను ఎగ్జిబిట్ చేశామని పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే మన అందరం కూడా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు చైల్డ్హుడ్ అనేది దాటే మనం ఈ రోజుని ఈ స్థాయికి రావడం జరిగింది. మన ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ చైల్డ్ అనేది ఆల్వేస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో అందుకని చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు నేను వసంత బాల్ స్కూల్కి రావడం జరిగింది. వసంత బాల్ స్కూల్లోని ఇవాళ నేను చూసిన పిల్లలు ద వెరీ క్లోజ్ టు ప్రాక్టికాలిటీ. అంటే మనం పుస్తకాల్లో చదువుకుని ఏముంది అని ఆ బట్టి కొట్టి అన్నీ గుర్తుంచుకుని కంటే ప్రాక్టికల్ వేలో ఇక్కడ అంతా చూపించడం జరిగింది. సో దయచేసి అందరూ కూడా మీకు వీలైనప్పుడు అందరం కూడా ప్లాన్ చేసి పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూసి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకున్న స్కూల్ మొత్తం మీద టీచర్స్, పేరెంట్స్, వారి పిల్లలు అందరు కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని తయారు చేయడం. ప్రాజెక్ట్ అంటే ఎందుకు చేస్తారంటే వాళ్ళకి పిల్లలకి తల్లిదండ్రులకి ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది. ఒక్కొక్క ఐటెము తేవడం వల్ల వాళ్ళకి బాంధవ్యాలు కూడా పెరుగుతాయి. కొనుక్కోకుండా వాళ్ళకి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరు ఏ ప్రాజెక్ట్ చేయగలరో టీచర్లు వాళ్ళకి కేటాయించి ఈ ప్రాజెక్ట్ మొత్తం 40 రోజులు ముందుగా నిర్ణయించుకొని ఫ్రమ్ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 14 అంటే 44 డేస్ చేయడం వల్ల అన్ని విధాల టెంపుల్స్, తర్వాత హ్యూమన్లో నేచర్ బాడీ మొత్తం అన్నీ చేయడం వల్ల టీచర్స్కి మేనేజ్మెంట్ తరఫున ఇక్కడ వచ్చిన మన విష్ణుకుమార్ రావు గారి కూతురు దీపిక గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపు చేసుకుంటూ వసంత బాల విద్యోదయ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్కు విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రుడా కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహనరావు మీడియాకు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన శివప్రసాద్ సింగ్ శ్రీహరిపురంలోని రుడా కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 4వ తేదీన సొంతూరుకు వెళ్లి 10వ తేదీన తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో చోరీ జరిగిందని సింగ్ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సాంకేతికతను ఉపయోగించి జవహర్ నగర్ లో నివాసం ఉంటున్న దాసరి వీరమణి అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. ఈయన ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ పాల ప్యాకెట్లో సరఫరా చేస్తుంటాడు. ఈ నెల 12న అతన్ని అరెస్టు చేసి నిందితుడి నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, 56 తులాల వెండితో పాటు నేరం చేయడానికి వినియోగించిన టాటా మ్యాజిక్ వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల వ్యవధిలో కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడ్డాయని తెలిపారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను అభినందించారు. ఈ సమావేశంలో జోన్ 2 క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు. వడా కాలనీ శ్రీహరిపురంలో శివప్రసాద్ సింగ్ అనే ఎక్స్-నేవీ ఎంప్లాయీ గారు ఫ్యామిలీతో ఉంటున్నారు. ఆయన 4వ తారీఖున స్వగ్రామం బీహార్ వెళ్ళారు. మళ్ళా వారం రోజులు పోయాక తిరిగి 5వ తారీఖున వచ్చారు. 10వ తారీఖు మార్నింగ్ వచ్చేసరికి ఇంటి తాళాలు బద్దలు కొట్టేస్తున్నాయి. లోనికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు 18 తులాలు, తర్వాత వెండి కూడా పోయింది. వెంటనే మనం రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేయడం వెంటనే ఇన్ఛార్జ్ సిఐ గాజువా సిఐ గారు ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు. నేను కూడా సీన్కి వచ్చాను. తర్వాత ఏడీసీపీ మోహన్ రావు సార్ వచ్చారు. అదేవిధంగా డీసీపీ మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్, లతా మాదిరి మేడం టైం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కేసులో ముఖ్యంగా 24 గంటల ముఖ్య విషయం ఏంటంటే 24 గంటల్లో ఈ ప్రాపర్టీని వశపరచుకోవడం అయింది. 10వ తారీఖున రిపోర్ట్ అయింది. వితిన్ 24 అవర్స్లో మన శ్రీనివాసరావు సిఐ గారి ఆధ్వర్యంలో ముద్దాయి దాసరి వీరహరిని జవహర్ నగర్ జంక్షన్ దగ్గర అదుపులో తీసుకొని విచారిస్తే ఆయన కన్ఫెస్ చేశాడు. కన్ఫెస్ చేసి ప్రాపర్టీ కూడా ఆయన దగ్గర ఇంటైట్గా రికవర్ చేయడం జరిగింది. ప్రాపర్టీ సుమారుగా 5 లక్షల రూపాయలు. ఇది ఈ కేసులో ముఖ్యంగా బ్రేక్ త్రూ ఏంటంటే ఎదురుగా సీన్ ఆఫ్ అఫెన్స్ ఇంటికి సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీ ఫుటేజ్ని అలా డెవలప్మెంట్ చేసుకుంటూ అలా లీడ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్యూజ్డ్ అలాగా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎఫర్ట్స్ చేసాము. ఎఫర్ట్స్ చేసిన తర్వాత ముద్దాయిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఈరోజు ఈ సిబ్బందితో వెళ్ళి
ఈ కాలనీలోనే ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. నాలుగు దశాబ్దాలుగా ఆతిథ్యం ఇస్తున్న ది గేట్వే హోటల్ కనుమరుగు కానుంది. బీచ్ రోడ్లోని ది గేట్వే స్థానంలో వరుణ్ గ్రూప్ సరికొత్త ఐకానిక్ హోటల్ను నిర్మించనుంది. 500 కోట్ల రూపాయల అంచనాతో 3 టవర్స్ తో నిర్మించనున్న మిక్స్డ్ యూజర్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ వెల్లడించారు. విశాఖ బీచ్ రోడ్లో 1988లో సి పెరల్గా ప్రారంభమైన హోటల్ 1992 నాటికి ఓరియంటల్ హోటల్ గ్రూప్స్ కంపెనీ తాజ్ రెసిడెన్సీగా మార్చింది. 2018లో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ హోటల్ను టేక్ ఓవర్ చేసుకుంది. ది గేట్వే హోటల్గా ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చింది. 40 ఏళ్లుగా వివాహాలు, శుభకార్యాలు, జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్తో ఈ హోటల్ ఆతిథ్యం ఇచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో 1000 కార్ల పార్కింగ్ ఉండేలా సరికొత్త ఐకానిక్ హోటల్ను వరుణ్ గ్రూప్ నిర్మించనుంది. బాల్కనీతో 374 రూమ్లు, మల్టిపుల్ ఫుడ్ అండ్ బెవరేజ్, లార్జ్ కన్వెన్షన్ ఫెసిలిటీ, హెలిప్యాడ్, అంతర్జాతీయ ప్రమాణాలతో 2,80,000 చదరపు అడుగుల గ్రేడ్ 1 ఆఫీస్ స్పేస్, 30,000 చదరపు అడుగుల లగ్జరీ రీటైల్, ఇలా సింగపూర్ మెరీనా బే శాండ్స్ స్ఫూర్తితో మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టుగా అద్భుతమైన హోటల్ను నిర్మించనుంది. సుమారు 3 ఎకరాల్లో ఉన్న ది గేట్వే హోటల్ స్థలంలో 3 టవర్లుగా హోటల్ను నిర్మించనున్నామని వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, ఎండి వరుణ్ దేవ్, జాయింట్ ఎండి వర్షాలు తెలిపారు. 500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ హోటల్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం గేట్వే హోటల్లో ఆతిథ్యాన్ని నిలిపివేశామని 2028 చివరి నాటికి హోటల్ను పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. తాజ్ గేట్వే రేపటి నుంచి క్లోజ్ చేసి రీకన్స్ట్రక్షన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇవాళ లాస్ట్ డే అనమాట, 13 నవంబర్ లాస్ట్ డే. దీన్ని 6 రోజులకి సరిపడా ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా కట్టారు. ఇప్పుడు ఇవాళ రోజులకు అనుగుణంగా పార్కింగ్ కానీ ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ ఆ విధంగా కొత్తగా బ్యూటిఫుల్గా తయారు చేద్దాం. గ్లోబల్ స్టాండర్డ్స్లో ఈ హోటల్ కట్టాలి. వైజాగ్ని కూడా టూరిజం మ్యాప్లో ప్రధాన భాగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హోటళ్ళు ప్లస్ గ్రేడ్ 1 ఆఫీస్ స్పేస్ కూడా కట్టబోతున్నాం. సుమారుగా 3.5 సంవత్సరాల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. ఈకో ఫ్రెండ్లీ అంటే లాట్ ఆఫ్ న్యాచురల్ లైటు, లాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, గ్లాస్ వాడతాం. ఆ విధంగా ఎస్టీపీ, ఈటీపీ, ఈ విధంగా ఎన్నో రకాల వినూత్నమైన లేటెస్ట్ టెక్నాలజీతో కట్టి డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ కానీ అన్నీ కూడా పర్యావరణకి అనుకూలంగా కట్టబోతున్నాం. 374 రూమ్స్ ఉంటాయి. సుమారుగా 3.5 ఏళ్ళు 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని మా సంకల్పం. 3 టవర్స్, ఒకటేమో హోటల్, ఒకటి ఆఫీస్ స్పేసు, ఇంకోటి సర్వీస్ అపార్ట్మెంట్స్. Energy efficient lighting, highest resources of STP, water treatment plants, sewage treatment plants. So it's 60 to 70% recycled water, high savings on power because of solar usage. Those are the sustainability elements that will stand out that Vizag does not have. In terms of living with the residences and the serviced apartments, we will be serviced by the hotel and its bouquet of services from food and beverage to housekeeping and laundry inclusive, and the usage of the sports arenas. And in terms of the hotel itself, the hotel tower, like I said, 374 rooms. There's no inventory of this sort in the city, with a large atrium that is environmentally friendly again. So it's a very sustainable living space in the hotel itself. There will be an environmental deck and a rooftop social zone connecting the 2 towers, which will provide like a workation kind of thing. There's a lot of these work from home and plug and play clubs and communities where corporate officials can come, hire the space to exercise, actually to work out and then dine also. So those options also we'll plan for Vizag, which is not yet there in Vizag.
because Vizag is the largest city in the state of divided Andhra Pradesh. So it deserves these facilities that are there in metros of India, whether it's Delhi, Bombay, Bangalore, and Hyderabad. Today is a very special day. Tomorrow will be the last day of our Taj in Vizag. We have big plans for the future. We plan to develop a multi-use hotel residences and serviced apartments and an office tower in place of the existing Taj. So we're going to redevelop it. This is going to be one of a kind, beautiful, world-class facility. We want to make it the best hotel in India. It's about 23 stories in height, and it's going to change the landscape of Vizag. It's going to create a lot of opportunities for tourism, for employment, for state development, revenue generation. So we're very excited about this project. We're yet to tie up with a brand, but it will take us about 3.5-4 years to complete the project. Mana hotel, first of all, location is amazing, and as you know, so we wanted to make the most of the location, full advantage తీసుకుందాం అనే location. అందుకని హైటే కాదు, సో ఆ ల్యాండ్లో మ్యాక్సిమం పొటెన్షియల్, సో ఆఫీస్ బిల్డింగ్, వరల్డ్ క్లాస్ ఆఫీస్ బిల్డింగ్ అసలు వైజాగ్లో ఇప్పటి వరకు లేదండి. If we want foreign companies to come in, multinational companies, lot of foreign direct investment, we also need to provide space for that, the facilities for that. So we're going to have grade 1 office tower, and this is a 5-star deluxe hotel with 374 rooms. 374 rooms in a city like Vizag, Ammo, and you might think, Kani, it's like a chicken and egg story. Edi first vaste adi business lesson. So if we create an opportunity, business comes automatically. So mano city develop ayin tarvata hotel we should build anukunte adi wrong, and we have to do things first, appudu automatically city will develop. Ippudu idvaraku Novotel Vizag kuda people ammo ani anukunnaru modatlo kattinappudu, but then ippudu we are doing very well, and there's more demand. Actually there's more demand for rooms in the city. So this hotel, which is 374 rooms, it has very good restaurants, a lot of green spaces, large walking track on the terrace, an Olympic size swimming pool with ocean view. Where will you find that? An Olympic size swimming pool with Bay of Bengal ocean view. Has its own this solution, and it will definitely come out as a good hotel. Everybody will appreciate. Like you have seen something different in Novotel, this will be again stand out in some other way, and you will actually see the product to really appreciate. ఆటోమొబైల్ రంగంలో దేశంలోనే అగ్రగామి డీలర్గా ఉన్న వరుణ్ గ్రూప్ నోవోటెల్ హోటల్స్తో ఆతిథ్య రంగంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. బీచ్ రోడ్లోని ది గేట్వే హోటల్ స్థానంలో ప్రధాన నగరాల్లోని ప్రముఖ హోటల్స్కు దీటుగా ఓ ఐకానిక్ హోటల్ నిర్మించబోతోంది. ఓమ్ని హాస్పిటల్ సామాజిక బాధ్యతగా పోలీసు యంత్రాంగం ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి వినూత్న ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై నగరంలోని 14 చోట్ల టీనేజర్లకు అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించారు. వాహన చోదకులకు ఉచిత గుండె పరీక్షల కూపన్లను పంపిణీ చేశారు. ఓమ్ని హాస్పిటల్స్ యాజమాన్యం సామాజిక బాధ్యతగా పలు సేవా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల కాలంలో యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. టీనేజర్లలో కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కొందరు క్షతగాత్రులుగా మారుతుండగా మరికొందరి ప్రాణాలు రోడ్లపైనే ఆవిరైపోతున్నాయి. ఈ నేపథ్యంలో యువతలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు ఓమ్ని హాస్పిటల్స్, ట్రాఫిక్ పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి నగరంలోని 14 చోట్ల అవగాహన కల్పించారు. చినవాల్టేరు కోటక్ స్కూల్, జగదాంబ సెంటర్, ఎంజీఎం సెల్వివాల్, సిరిపురం జంక్షన్, పాత జైల్ రోడ్డు, సంపత్ వినాయక టెంపుల్ తదితర 14 చోట్ల అవగాహన కల్పించారు. అటువైపుగా వెళ్తున్న యువతకు హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ఆవశ్యకత, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ అవేర్నెస్ కల్పించారు. విశాఖలో గత 11 ఏళ్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్న ఓమ్ని హాస్పిటల్స్ సామాజిక సేవలోనూ ముందుంటోంది. అవేర్నెస్లో భాగంగా వాహన చోదకులకు ఆసుపత్రి ఉచితంగా అందించే హార్ట్ హెల్త్ చెకప్ కూపన్లను అందజేశారు. రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై ట్రాఫిక్ పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి అవగాహన కల్పించామని ఆసుపత్రి సీనియర్ జీఎం పి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 14 చోట్ల ఈ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేశామని అన్నారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల అవగాహన పెరుగుతుందని ఎన్సీసీ సుబేదార్ సునీల్ తెలిపారు. జీరో యాక్సిడెంటల్ జోన్ ఓమ్ని హాస్పిటల్ రోడ్ కార్యక్రమంలో భాగంగా ఓమ్ని హాస్పిటల్స్ విశాఖపట్నం వారు ఈరోజు మరొకసారి ఈ రోడ్ ట్రాఫిక్ రూల్స్ సేఫ్టీ దాని గురించి ఈ యొక్క అవగాహన సదస్సు మళ్ళీ జరిగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చక్కగా జరగాలని సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ముందుకొచ్చి సహకరించడం జరుగుతుంది. దీనికి విశాఖపట్నం ఎన్సీసీ క్యాడెట్స్ కూడా పెద్ద మొత్తాన మాకు చేరి విశాఖపట్నంలో ఉన్న 14 జంక్షన్స్లో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రాం ఇస్తూ ఇందులో భాగంగా ఓమ్ని హాస్పిటల్ వారు ముందుకొచ్చి ఎవరైతే ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారో వారందరికీ ఫ్రీ హార్ట్ చెకప్ ప్రోగ్రామ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో దీన్ని వినియోగించుకోవాలని సహకరించాలని, మాకే కాదు సిటీ ట్రాఫిక్ పోలీసు వారికి కూడా सहकరించాలని जागृत वहिंचाలని। ओमिनी हॉस्पिटल की तरफ से रोड सेफ्टी का यह प्रोग्राम कर रहे हैं, जिसके तहत हम एनसीसी की तरफ से आए हैं और मैं सभी से यह दरख्वास्त करना चाहता हूं कि जो भी बिना हेलमेट और सीट बेल्ट के चलते हैं कृपया वो सीट बेल्ट और हेलमेट का प्रयोग करें और अपने जीवन को सुरक्षित रखें। धन्यवाद। मेरा नाम उषा है। ये प्रोग्राम मुझे बहुत अच्छा लगा। ये मेरे लिए बहुत अच्छा लगा कि ये प्रोग्राम में मुझे भाग लेने को मौका मिला। थैंक यू। कैसा लग रहा है आप लोग? सब लोग को बोलते हैं आप, कैसा लग रहा है? हमें अच्छा लगा कि सबको ये जागरूक करने के लिए कि हेलमेट पहनिए, और ये हॉस्पिटल ओमनी हॉस्पिटल एक अवेयरनेस क्रिएट कर रहा है रोड सेफ्टी की तरफ से भी, और एक हेल्थ चेकअप भी दे रहा है फ्री में। ఓమ్ని ఆసుపత్రి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రావి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఓమ్ని ప్రతినిధులు, సిబ్బంది, పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. జీవీఎంసీలోని వివిధ విభాగాల కార్మికుల సమస్యలపై సిఐటియు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డితో పాటు యూనియన్ ప్రతినిధి బృందం జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్తో చర్చించింది. పబ్లిక్ హెల్త్, నీటి సరఫరా, యూజీడీ పార్కులు, ఇతర అవుట్సోర్సింగ్ విభాగాల్లో కారుణ్య నియామకాలకు వచ్చే కౌన్సిల్లో ఎజెండాగా పెట్టి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామని కమిషనర్ అంగీకరించినట్టు వెంకటరెడ్డి తెలిపారు. వేతనాల చెల్లింపు, జీవో 36 అమలు తదితర అంశాలను అజెండాలో చేరుస్తామని చెప్పారన్నారు. మినిట్స్ ఒప్పందంపై చర్చలు జరిగాయని, వాటికి పరిష్కారం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. చనిపోయారు వాళ్ళందరి పోస్టులు తీయడానికి అంగీకరించడం జరిగింది. దీన్ని కౌన్సిల్ ఎజెండాలో పెడతామని చెప్పేసి ఆ రకంగా రిక్రూట్ చేస్తామని చెప్పారు. ఎలక్ట్రికల్ హెల్పర్స్, ఫిట్టర్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెమీ స్కిల్డ్ ఇవ్వడానికి గత కౌన్సిల్ సమావేశంలో వాయిదా పడినటువంటి దాన్ని ఈ వచ్చే డిసెంబరు మొదటి వారంలో జరిగే కౌన్సిల్ సమావేశంలో ఎజెండాగా పెట్టి వాళ్ళందరూ సెమీ స్కిల్డ్ ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అట్లాగే వెటర్నరీ కార్మికులకు కానీ, హౌస్ కీపింగ్ కార్మికులు కానీ వాళ్ళకి కూడా జీవో నెంబర్ 36 ప్రకారంగా వాళ్ళకి వేతనాలు పెంచడానికి కౌన్సిల్లో ఎజెండాలు పెట్టడానికి అంగీకరించడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడడం వల్ల ఆయన ఏంటంటే మొత్తం సర్క్యులర్ పంపిస్తాము, 62 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి అంగీకరించడం జరిగింది. యూజీడీ కార్మికులకి మిగిలిన 179 మందికి కూడా వాళ్ళు జీవో 36ని అమలు చేయడానికి ఈ నెల నుంచే కొత్త వేతనాలు ఇవ్వడానికి అంగీకరించారు. అట్లాగే మహిళా సంక్షేమ కమిటీ అన్నది ఏర్పాటు చేసి మహిళల మీద ఏమైనా లైంగిక వేధం జరిగితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికని ఒక కమిటీ వేయడానికి అని చెప్పేసి అంగీకరించారు. ఇట్లాగే 23 అంశాలకు సంబంధించి, అలాగే క్లాప్ సంబంధించి డ్రైవర్లకి వాళ్ళ పిఎఫ్ అన్నది సక్రమంగా జమ చేయలేదు, తక్కువ జీతం మీద లెక్కేస్తున్నాను, మొత్తం జీతం మీద లెక్కేయాలని చెప్పాము. దాని మీద వెంటనే పిఎఫ్ అన్నది ఆయన తాలూకు కాంట్రాక్ట్ తాలూకు బిల్లుల నుంచి రికవర్ చేసి కార్మికుల తాలూకు అకౌంట్లో వేయాలని చెప్పేసి ఇట్లాంటి 23 అంశాల మీద ఆయన అంగీకరించారు కమిషనర్ గారు. దీన్ని వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. జీవీఎంసీలో పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సందర్భంగా ఈరోజు కమిషనర్ గారు మన యూనియన్కి కొంత టైం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో గౌరవ కమిషనర్ గారు దాదాపు 23 అంశాల మీద మన యూనియన్గా మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా
వాటర్ సప్లై కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్పర్లందరికీ కూడా జీవనం రేటు ప్రకారంగా 18,500 ఇవ్వాలని చెప్పేసి మనం అడిగాం. దానికి కమిషనర్ గారు కౌన్సిల్లో పెట్టి అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే యూజీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెండింగ్ 179 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పుస్తకాలను చదివించడంలో విశాలాంధ్రదే అగ్రస్థానమని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ అన్నారు. విశాలాంధ్ర 23వ పుస్తక మహోత్సవ ప్రదర్శనను టర్నల్ చౌట్రీలో మాజీ వీసీ బాలమోహన్ దాస్, సిపిఐ నాయకులు స్టాలిన్, పైడిరాజు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ డీజీఎం మనోహర్ నాయుడులతో కలిసి ఆయన ప్రారంభించారు. బుక్ ఫెస్టివల్లో ఉన్న పుస్తకాలను తిలకించి సమీక్షించారు. డిజిటల్ యుగంలో పుస్తకాలకు ఆదరణ తగ్గకుండా అన్ని రకాల పుస్తకాలను ఒకే చోటుకి తీసుకువచ్చి పుస్తక ప్రియులకు విశాలాంధ్ర ఎనలేని కృషి చేస్తుందని కితాబిచ్చారు. ఈ ప్రదర్శన డిసెంబర్ 10 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ పిఏ రాజు, అరసం కార్యదర్శి అప్పలరాజు, తెలుగుదండు సూరి తదితరులు పాల్గొన్నారు. కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు, పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే డిజిటల్లో మనం చదివినట్లయితే అది 1.5 పేజీకి మించి ఉండదు. మనం ఏదైనా సరే మనుషుల యొక్క టెండెన్సీ ఎలా ఉందంటే వీడియోస్ ఎంతసేపు అయినా చూస్తాం, వార్తలు కానీ లేకపోతే ఇతర సమాచారాలు కానీ. ఈవెన్ కిండిల్ రీడర్స్లో కానీ డిజిటల్ రీడర్స్లో కానీ 1.5 పేజీ మించి ఎవరు చదివేటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లల్లో వచ్చినటువంటి ఈ మార్పుల్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు ఫిజికల్గా పుస్తకాలు చదివించేటువంటి అలవాటుని చేయకపోతే క్రమక్రమంగా మనకు విలువలు అనేటివి తగ్గుతూ పోతున్నాయి. మన సిలబస్ అనేటువంటిది అకాడమిషియన్స్ అందరూ కూర్చొని ప్రిపేర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా సిలబస్లలో ఇక్కడున్న ప్రతి పుస్తకానికి సంబంధించినటువంటి నేపథ్యము ఆ సిలబస్లో ఉంటుంది. కానీ పుస్తక పఠనాన్ని అలవాటుగా చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ సిలబస్ని చదవడంలో, ఆ సిలబస్ని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆ సులభతరమైనటువంటి విధానం ఏదైతే ఉందో అది సహజంగానే పిల్లలకు అలవాటు కావాలి. అలా కావాలి అని అంటే ఇలాంటి పుస్తక మహోత్సవాలు ఎక్కువగా జరగాలి. పుస్తకాన్ని పిల్లల యొక్క డైలీ రొటీన్లోకి తీసుకెళ్ళగలిగేటువంటి అవకాశం ఉండాలి. చాలా సందర్భాల్లో పుస్తకాలు ఒక రచయిత ఒక రకంగా చెప్తే ఇంకో రచయిత ఇంకో రకంగా చెప్తూ ఉంటాడు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా పిల్లలకి ఒక కాంప్రహెన్సివ్నెస్ని తీసుకొచ్చే విధంగా పుస్తక సంస్థలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, రచయితలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేస్తారని. అటు విశాలాంధ్ర విషయానికి వస్తే వీళ్ళ యొక్క స్వార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నిస్వార్థంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి, అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి, అదేవిధంగా పేదరికానికి సంబంధించినటువంటి సమస్యల్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళ సాహిత్యం ఉంటుంది. అది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ కృషిని అభినందిస్తూ పుస్తక పఠనం ద్వారానే బంగారు భవిష్యత్ సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. విద్యార్థులు, యువత లైబ్రరీలకు రావాలని, పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకుని లక్ష్యాలు చేరుకోవాలని తెలిపారు. సూర్యాబాగ్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డిఈఓ ప్రేమ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని అదే ప్రాంగణంలో మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పత్రికలు, పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, జీవితంలో చీకటి తొలగిపోతుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. గ్రంథాలయాలను సరిగా వినియోగించుకుని యువత భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అబ్దుల్ కలాం లాంటి ఎంతో మంది మహనీయులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. చాలా మంది యువత మొబైల్ వినియోగానికి ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. చెన్నైలోని అన్నా సెంట్రల్ లైబ్రరీ వద్ద ఎంతో మంది సివిల్ యాస్పిరెంట్స్ ఎక్కువ సమయాన్ని గడుపుతారని, వారి లక్ష్యాలను కూడా చేరుకుంటున్నారని గుర్తు చేశారు. జిల్లా గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. అనంతరం సూర్యాబాగ్లోని జిల్లా గ్రంథాలయంలో ఉన్న మౌలిక సదుపాయాలను కలెక్టర్, డిఈఓలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి వెంకట్రావు, స్థానిక ఏయూఓలు తదితరులు పాల్గొన్నారు. ఖర్చు లేకుండా ఆ సంపదని పొందే విధంగా
మన అందుబాటులో ఉన్నది లైబ్రరీసే. ఆ లైబ్రరీస్ని చక్కగా వాడుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగగలిగారు. చాలామంది ఉన్నారు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు నుంచి ఇంకో ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చి కేవలం చదువు వల్ల ఆ స్థాయికి ఎదగగలిగారు. వాళ్ళందరికీ కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే, దే రీడ్ బుక్స్. పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా చేసుకొని పుస్తకాలు చదవడాన్ని ప్రేమించిన వారు అందరూ కూడా ఆ స్థాయికి రాగలిగారు. అన్ఫార్చునేట్లీ ఆఫ్ లేట్ ఆ హ్యాబిట్ అనేది పిల్లల మధ్యలో, ప్రజల మధ్యలో తగ్గుతూ వస్తున్నది. చాలామంది ఎక్కువ మొబైల్లో స్క్రీన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఎవరో చేసే వీడియోస్ని చూసి మనం టైం వేస్ట్ చేయడం కన్నా వీ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. పిల్లలందరూ కూడా తన యొక్క అభివృద్ధికి, తన యొక్క డెవలప్మెంట్కి సమయం కేటాయించాలి. ఆ సమయాన్ని పుస్తకాల ద్వారా వాళ్ళు స్పెండ్ చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ కెరియర్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ దర్ ఫ్యూచర్. వేపగుంటలోని గురు స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆడపిల్లల భద్రతను తెలిపే స్కిట్ ఆలోచింపజేసింది. వేడుక ఆద్యంతం పిల్లల పండుగలా మారిపోయింది. గురు స్కూల్ అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తోంది. విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో రాణించేలా పాఠశాల యాజమాన్యం కృషి చేస్తోంది. వేపగుంటలోని గురు స్కూల్ ప్రాంగణంలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తిని చాటే గీతాలు, పలు చైతన్య గీతాలతో పాటు కొరియోగ్రఫీ చక్కగా ప్రదర్శించారు. ఆడపిల్లల భద్రతపై చైతన్యవంతం చేస్తూ ప్రదర్శించిన స్కిట్ ఆలోచింపజేసింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ సుబానీ బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులను మంచి లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ విధానమని గురు స్కూల్ ప్రిన్సిపాల్ సుబానీ తెలిపారు. బాలలే రేపటి నవసమాజ నిర్మాతలని చెప్పారు. పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన బాటలో పయనించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. How come you are getting time to complete your homework over here? It says that you are not spending your time in a particular reasonable manner which will give you some good fruits in your future. So don't do that. So you have to definitely, I'm not saying not to play. Play doesn't mean to say playing with electronic gadgets. Playing means giving some sort of physical stress to your body so that your mind will work. So I remember that there may be a point in our sciences saying that until unless you exhaust your energy, there will be no energy developed. So exhaust your energy means until you spend your energy, there will be no more energy developed. So always you are keeping yourself with the old energy by playing with the mobiles and by playing with the electronic gadgets. You have to give some physical strain. You have to entertain yourself by playing, not by sitting in one place and handling the electronic gadgets. I hope so that you might have understood what all my points is. Like plan your regular routine in such a manner that
గురు స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాజమాన్యం విందు కూడా ఏర్పాటు చేసి వేడుకలను పండుగలా జరిపించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవ ఎన్నిక. ఆయన స్పీకర్ సీట్లో కూర్చోబెట్టిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు. గాజువాక్లో ప్రేమోన్మాది ఘాతుకం. ప్రేమించలేదని అక్కసుతో యువతిపై దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స. విశాఖలో మెట్రో పర్యాటక అభివృద్ధిపై జిల్లా యంత్రాంగం దృష్టి. 11,000 కోట్లతో 2 కారిడార్ల మెట్రో డిపిఆర్ కేంద్రానికి వెళ్లిందన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గురుద్వారా వసంతబాల విద్యోదయ స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే. విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టిన సైన్స్ ఎగ్జిబిషన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.